బన్నీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాడీ. అను కీర్తి బాయ్, బాగా ఆడండి. అమ్మా వెళ్ళొస్తా పావని. కిట్టును తీసుకుని నేను అత్తయ్య స్కూల్కి వెళ్తున్నాం. శివాని ఇంట్లోనే ఉండి నిన్ను చూసుకుంటుంది. సరే, పిల్లల్ని తీసుకుని వసు కూడా స్కూల్కి వెళ్తోంది. అందరూ కలిసి వెళ్ళండి. కిట్టు, నువ్వు కూడా గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నావు కదా? అవును, ప్రైజ్ నాదే. లేదు, ఆ ప్రైజ్ మా అన్నయ్యది. నేనే గెలుస్తాను. మా అన్నయ్యే గెలుస్తాడు. సరే చూద్దాం. ఆల్ ది బెస్ట్ కిట్టు. థ్యాంక్ యూ అక్క. బాయ్ అమ్మమ్మ. బాయ్ అక్క. బాయ్. బాయ్ నాన్నమ్మ. బాయ్ నాన్నమ్మ. బాయ్. బాయ్ బాబాయ్. బాయ్ పిన్ని. బాయ్ పెద్దమ్మ. బాయ్. నమస్తే మేడం. నమస్తే. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్కారం. రండి. నమస్తే. నమస్తే అండి. నమస్కారం మేడం. రండి. నమస్కారం అండి. నమస్తే వసు గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. అభిరామ్ గారు రాలేదు మేడం? రాలేదు మ్యామ్, కొంచెం ఆఫీస్ లో వర్క్ ఉంది. ఓహో. ఈ ఇయర్ కూడా బన్నీ స్కూల్ టాపర్ అండి. థ్యాంక్ యూ సార్. హాయ్ రా కిట్టు. హాయ్ రే సీను. మీ మమ్మీ డాడీ ఎక్కడా? వస్తున్నారు. మమ్మీ, నిన్న వాడే నా చాక్లెట్ దొంగలించింది. ఏమోనమ్మా, తెలీదు. ఏ బాబు ఆగు. నువ్వు స్కూల్ కి చదువుకోవడానికి వస్తున్నావా, దొంగతనం చేయడానికి వస్తున్నావా? ఎవరమ్మా నువ్వు? నా కొడుకుని దొంగ అంటున్నావు? మీ వాడు నా కొడుకు చాక్లెట్ దొంగిలించాడు. ఏం మాట్లాడుతున్నావు? దొంగతనం చేయాల్సిన కర్మ మాకేంటి? మేము కోటీశ్వర్లం. అవును మరి, పెద్ద మైసూరు మహారాజు ఫ్యామిలీ ఆవు చేలో మేస్తే దూడ కట్టును మేస్తుందా ఏంటి? ఇది ఇంట్లో వెండి సామాన్లు దొంగలిస్తే వీడు స్కూల్లో చాక్లెట్లు దొంగలించేస్తున్నాడు. ఇదిగో, ఇంకొకసారి నా కొడుకుని దొంగ అన్నావనుకో ఊరుకునేది లేదు. ఎరకిట్టు, నీ తోటి పిల్లాడి చాక్లెట్ దొంగతనం చేయటం తప్పు కదా? నువ్వు కూడా అలాగే అంటావేంటత్తా? దొంగతనం మా ఇంట వంట లేనే లేదు. అబ్బో. ఒరే కిట్టు, వాడి చాక్లెట్ నువ్వు తీయలేదు కదా? లేదమ్మా, ఆ బన్నీగాడు చాక్లెట్ దొంగతనం చేసి మిస్తో నా పేరు చెప్పాడు. ఆ బన్నీగడికి ఏం పనిలేదు, ఎప్పుడు నిన్నే ఇరికిస్తా ఉంటాడు. అబ్బో, తల్లి కొడుకులు మామూలుగా లేరుగా. ఈ పోటీలో బన్నీగాడు గెలుస్తాడు కదరా? అందులో డౌట్ లేదురా. ఎగ్జామ్స్ అయినా గేమ్స్ అయినా వాడే ఫస్ట్. విన్నావట్రా కిట్టు, బన్నీగాడిని గెలవటం చాలా కష్టమంట. ఎంత కష్టమైనా నా కొడుకే గెలవాలత్తా. ప్రైజులన్నీ కిట్టు గడికే రావాలి. అవునమ్మా, ఎలాగైనా నన్ను గెలిపించండి. అందుకే కదరా మేము వచ్చాం. బన్నీని వాళ్ళ అమ్మని ఓడించి నేను గెలిపిస్తాం. పద 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 పద. మీరేదైనా చేస్తారని నమ్మాను మ్యామ్, కానీ మీ ప్లాన్ కూడా వేస్ట్ అయింది. మీరు కూడా నాలాగే ఫెయిల్ అవుతున్నారు. మరి నన్నంత తక్కువ అంచనా వేయకు హారిక. నా గురించి నీకు తెలీదు. నాకు అభిబావ వసు అక్కల గురించి బాగా తెలుసు మ్యామ్. మీరు వాళ్ళని తక్కువ అంచనా వేస్తున్నారు. నాలాగే వాళ్ళ చేతుల్లో ఓడిపోతున్నారు. నేను ఓడిపోను. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా చివరికి గెలిచేది నేనే. నేను కూడా మీలాగే అనుకుని ఇన్నాళ్ళు వాళ్ళతో ఫైట్ చేశాను. ఆఖరికి ఓడిపోయి కట్టుబట్టలతో ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చేశాను. నువ్వు నేను బోత్ ఆర్ నాట్ సేమ్. నువ్వు వేరు, నేను వేరు. మనిద్దరికీ ఆ డిఫరెన్స్ తెలియాలి అంటే మీరొక బాంబు లాంటి ప్లాన్ ఆలోచించాలి. బాంబు లాంటిది కాదు, బాంబు ప్లానే ఆలోచించాను. నమస్తే మేడం.
నేను చెప్పింది తీసుకొచ్చావా? తీసుకొచ్చాను మేడం. ఇదిగోండి మేడం. ఈ బాంబు పవర్ఫుల్లే కదా? ఇది చాలా పవర్ఫుల్ మేడం. ఈ బ్లాస్ట్ జరిగిన చోట ఏమీ మిగలదు. వెరీ గుడ్, వెళ్ళు. అలాగే మేడం. బాంబు తెచ్చారేంటి మేడం? నువ్వే కదా బాంబు లాంటి ఐడియా కావాలి అన్నావు. నీకంటే ముందే నేను ఈ బాంబు ఆర్డర్ చేశాను. ఈ బాంబ్ని ఎక్కడ వేయబోతున్నారు మేడం? సంస్కృతి ఈవెంట్స్ ఆఫీస్ మీద. అక్కడెందుకు? అభిరామ్ ఆర్థిక మూలాల్ని, పరువు ప్రతిష్టల్ని దెబ్బతీయడానికి. బాంబు పేలి ఆఫీస్ ముక్కలైపోతుంది. సంస్కృతి ఈవెంట్స్లో అక్రమంగా ఎక్స్ప్లోజివ్స్ అమ్ముతున్నారు అని పుకారు పుట్టిస్తాం. దాంతో ఈవెంట్స్ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. కంపెనీకి చెడ్డ పేరొచ్చి మూతపడుతుంది. అప్పుడు అభిరామ్ ఆదాయం ఆగిపోతుంది. దానివల్ల మనకి లాభం ఏంటి మ్యామ్? ఇన్కమ్ లేకపోతే ఆ ఫ్యామిలీ వీధిన పడుతుంది. అప్పుడు మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ఆ వంకతో బన్నీని దత్తతడుగుతాను. ఆస్తిని సొంతం చేసుకుంటాం. ఎక్సలెంట్ ఐడియా మ్యామ్. ఇది ఎలాగైనా సక్సెస్ కావాలి. అది నీ మీదే ఆధారపడుంది. నేనేం చేయాలి మ్యామ్? ఈ బాంబుని సంస్కృతి ఈవెంట్స్ ఆఫీస్లో నువ్వే పెట్టాలి. నేనా? నువ్వే చెయ్యాలి. నీ చేతుల మీదుగా ఆ కంపెనీని నాశనం చేసే అవకాశం నీకిస్తున్నాను. విష్ యూ గుడ్ లక్. ఏంటి వణుకుతున్నావు? బాంబ్ని ఫస్ట్ టైం పట్టుకున్నాను మ్యామ్. పర్వాలేదు, ఇది నీ చేతుల్లో పేలదు. అభిరామ్ ఆఫీస్లో పేలేలా సెట్ చేశాను. కానీ ఈ బాంబ్ని ఆఫీస్లో ఎలా పెట్టాలి మ్యామ్? అన్నీ నేనే చెప్పాలా హరిక? నువ్వు కూడా జీనియస్వే కదా, ఆలోచించు. ఆ ఫ్యామిలీపై నీకెంత పగుందో నాకు తెలుసు. ఇది నీ పగ తీరే సమయం. చేయి జాచుకోకు. ఓకే మ్యామ్, మీరు చెప్పినట్టే చేస్తాను. ఈ బాంబు పేలి సంస్కృతి ఈవెంట్స్ ధ్వంసమవ్వాలి. ఆ ఫ్యామిలీ రోడ్డున పడాలి. అది నేను కళ్ళారా చూడాలి. గుడ్, గో అహెడ్. ఇప్పుడు మన చీఫ్ గెస్ట్లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇప్పుడు అనుకీర్తిలు ప్రార్థనా గీతాన్ని ఆలపిస్తారు. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం, శుభ్రజోష్ణ పులకితయామినీ పుల్లకుసుమితా ద్రుమధురశోభినీ సుహాసినీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం.
మంచిగా పాడారాను కీర్తి. కూర్చోండి. ఇక్కడకు విచ్చేసిన అతిథులకు, పిల్లలకు, పెద్దలకు అందరికీ నమస్కారం. మరికొద్ది సేపట్లో ఆటల పోటీలు ప్రారంభమవుతాయి. టీచర్ గారు, వాటి గురించి మీరు చెప్పండి. థ్యాంక్ యూ మేడం. పోటీల్లో మొదటి గేమ్ ఇప్పుడు మొదలు కాబోతుంది. ఈ గేమ్లో పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఈ గేమ్ ఏంటంటే, ఒక చివర పిల్లలుంటారు, మరొక చివర వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. ఈ చివర ఉన్న పిల్లలు నోట్లో స్పూన్ పెట్టుకొని దానిపై లెమన్ పెట్టుకొని ఆ చివర ఉన్న వాళ్ళ పేరెంట్స్ కి అందించాలి. అలాగే పేరెంట్స్ స్పూన్ లెమన్ తో ఈ చివరికి రావాల్సుంటుంది. ఏ పేరెంట్ అయితే అందరికంటే ముందొస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. స్పూన్ పై లెమన్ తీసుకెళ్తున్నప్పుడు అవి కింద పడిపోతే మరొక అవకాశం ఇస్తాం. అయితే వాళ్ళు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. అన్నయ్య, ఈ గేమ్ లో నువ్వే గెలవాలి. షూర్ అను. మమ్మీ, నువ్వు అన్నయ్యని గెలిపించాలి. అలాగే. రే కిట్టు, ఈ ఆటలో మనమే గెలిచి బోని కొట్టాలి. గుర్తుపెట్టుకో, అందరికంటే ముందు నువ్వే రావాలి. ఒరే కిట్టు, రా 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 రా. కిట్టు, వెళ్ళు. జాగ్రత్త. అన్నయ్య, ఫాస్ట్ అన్నయ్య. గో ఫాస్ట్ అన్నయ్య. రా 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 రా. ఒరే, బన్నీగాడి కంటే నువ్వు ముందుంటే సరే. వాడు నిన్ను దాటి ముందుకు వెళితే మాత్రం వాడి కాలికి నీ కాలు అట్టి పెట్టి కింద పడేది. అప్పుడు వాడు వెనక్కి వెళ్ళిపోతాడు, నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. మమ్మీ, ఫాస్ట్. మమ్మీ, త్వరగా వెళ్ళు మమ్మీ. త్వరగా వెళ్ళవే అమ్మా. ఒసే, నువ్వేం చేస్తావంటే, వసు నిన్ను దాటి వెళ్లే పరిస్థితే వస్తే నీ చేతిలో పగిలిన గాజు ముక్కలు పెట్టుకుని అవి వసు కాళ్ళ దగ్గర పడే. అవి గుచ్చుకుని వసు ఆగిపోతుంది. నువ్వు ముందుకు వెళ్ళిపోవచ్చు.
మమ్మీ వద్దు మమ్మీ, డ్రాప్ అవ్వు మమ్మీ. ఆగిపో మమ్మీ, నీ కాలికి రక్తం వస్తుంది. వెనక్కి వచ్చే మమ్మీ. మమ్మీ, నీ కాలికేదో గుచ్చుకుంది కదా. నాకేం కాలేదు బన్నీ, చిన్న గాయమే. చూసుకుని వెళ్ళొచ్చు కదా. ఏం కాలేదు బన్నీ, మనం గెలిచాము. ఈ గేమ్ లో విన్ అయింది బన్నీ వసు గార్లవి. క్లాప్స్ క్లాప్స్. బన్నీ కింద పడిపోయినా, వసుంధర గారికి కాలికి గాయమైనా పట్టు వదలకుండా పోరాడి గెలిచారు. కంగ్రాచులేషన్స్. ఈ గెలుపు తల్లి కొడుకుల సమిష్టి కృషి. మిగతా పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ బన్నీ వసులను ఆదర్శంగా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ గేమ్ లోకి వెళ్దామా? 5 మినిట్స్ తర్వాత రెండవ రౌండ్ స్టార్ట్ అవుతుంది. కాసేపు రిలాక్స్ అవ్వండి. మీ అందరికీ చల్లటి లెమన్ వాటర్ సర్వ్ చేయబోతున్నాం. మమ్మీ, నీ కాలు నుంచి ఇంకా రక్తం వస్తుంది. అదే ఆగిపోతుంది బన్నీ, ఏం కాదు. ఏం కాదంటే వెండి మమ్మీ, పెయిన్ గా లేదా? బన్నీ, నాకు కొంచెం మట్టి ఇవ్వు. ఎందుకు మమ్మీ? చెప్తాను, ఇవ్వు. చూసారా, ఆగిపోయింది. మట్టి రాసావేంటి మమ్మీ? ఆయింట్మెంట్ కదా రాయాలి. మట్టి కూడా మెడిసినే కీర్తి. నువ్వు అనవసరంగా రిస్క్ చేసావు మమ్మీ. ఆగిపోయి ఉండాల్సింది కదా. నిన్ను ఓడిపోనిస్తానా బన్నీ? నేను నిన్ను గెలిపించడానికి వచ్చాను. ఫైనల్ గా మనమే గెలిచాము. ఆ కిట్టుగాడు కావాలని అన్నయ్యని కింద పడేశాడు మమ్మీ. దమయంతి అత్తయ్య కూడా కావాలని నీ కాలి కింద గాజు ముక్కలు వేసింది. నువ్వు వీడు ఏం చేసినా ఏం లాభం? చివరికి వాళ్లే గెలిచారు, మనము ఓడిపోయాం. అమ్మా, నేను బానే ట్రై చేశాం నానమ్మా, కానీ వాళ్ళు మొండిగా ఆడారు. మొండి చేసింది మనంరా, వాళ్ళు పట్టుదలగా ఆడారు. కానీ రెండో రౌండ్లో మనమే గెలవాలత్తా. రెండో ఆటేంట్రా? అమ్మా నాన్నల గురించి స్పీచ్ ఇవ్వాలి. అయితే ఆ పోటీలో కూడా నువ్వు ఓడిపోయినట్టేరా. అభివసుల గురించి ఆ బన్నీగాడు ఎన్ని గంటలైనా మాట్లాడుతూనే ఉంటాడు. వాడికి మాటలు రాకుండా చేస్తే? వాడేమైనా మోగవాడా మాట్లాడకుండా ఉండటానికి? కాసేపు మోగవాడైపోతే? గంట కొట్టినట్టు మాట్లాడేవాడు మోగవాడు ఎలా అవుతాడే? ఇలా. ఏంటి అది? కాసేపు గొంతు మూగబోయే మందు. ఈ పొడి గొంతులో పడితే కాసేపు మాట ఆగిపోతుంది.